ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే అప్పు ఇవ్వడం గానీ, అప్పు తీసుకోవడం గానీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే అప్పు ఇచ్చినప్పుడు బానే ఉంటుంది. కానీ రికవరీ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే ముఖ్యంగా చాలామంది ఈ మధ్య రీసెంట్‌గా ఈ 1, 2 ఇయర్స్‌లో ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. మీరు గనక ఎవరికైనా అప్పు ఇచ్చి, అతను గనక ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినట్లయితే, మీ డబ్బు పోయినాయి అనేసి చాలా మెంటల్‌గా అట్లా స్ట్రెస్‌లోకొచ్చి డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటున్నారు. అయితే ఈ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసినంత మాత్రాన మీ డబ్బులు పోయినట్లు ఏమి కాదు. మీరు ఎవరైనా ఐపీ ఫైల్ చేస్తే, మీకు డబ్బులు ఇవ్వవలసిన పర్సన్ ఎవరైనా ఐపీ ఫైల్ చేస్తే, ముందు ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ని ఒక సర్టిఫైడ్ కాపీ తెచ్చుకొని, దాన్ని బేస్ చేసుకొని మీరు సమ్మరీ సూట్ వేసుకుంటే, మీకు ఒక 3-6 మంత్స్‌లోనే సూట్ డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, నేను ముఖ్యంగా మీకు క్లియర్‌గా చెప్పేదేంటంటే, ఐపీ వేసినంత మాత్రాన, ఐపీ పిటిషన్ ఫైల్ చేసినంత మాత్రాన ప్రొటెక్షన్ ఆర్డర్ వాళ్ళకి దొరకదు. మీ డబ్బులు పోయినట్లు ఏమి కాదు. అంతేగాకుండా ఈ సివిల్ సూట్‌తో పాటు మీరు ఒక 420 అనే క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. లోయర్ కోర్ట్‌లో ఒక ప్రైవేట్ కంప్లెయింట్ వేసుకొని మీరు ఎఫ్ఐఆర్ కూడా చేయించొచ్చు. ముఖ్యంగా మీరు డబ్బులు పోయినియి, ఇంకా ఐపీ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు. ఒక అడ్వకేట్‌కి కేసిస్తే ఆ కేసు కోర్ట్ ఫీస్ కూడా వేస్టే అనుకునే మైండ్ సెట్ నుంచి మీరు బయటకొచ్చి ఎవరైనా ఐపీ పెడితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద ఈ సమ్మరీ సూట్ ఒకటి అండ్ ఈ 420 చీటింగ్ కేస్ ఒకటి ఫైల్ చేసుకుంటే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.